పార్టీలో కీలకమైనటువంటి నేతలు పార్టీ బలోపేతం చేసుకునేటువంటి దిశగా కొంత స్ట్రాంగ్ గా లేకపోతే మాత్రము జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఏదో జరిగిపోయింది, సంపతమైన మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వస్తారని జరిగేది కాదండి. అందుకని ఇప్పుడు ఇవన్నీ తప్పించుకొని రేపొద్దున ఎంపీగా వెళ్ళిపోతాను అనేటువంటి, ఒకవేళ ఎంపీగా వెళ్ళినంత మాత్రాన, వెళ్ళి ఎంపీగా కూర్చున్నంత మాత్రాన బీజేపీ వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటువంటి కేసుల విషయంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టొద్దు అని ఏమైనా చెప్తారా? ఎందుకు అనంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంపీగా వెళ్ళకపోయినా ఏం చేసినా మొత్తం మద్దతు ఇస్తానని చెప్తున్నాడు కదా ఎన్డీఏకి. ఇప్పుడు అదనంగా వెళ్ళి చెప్పేది చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి, అన్కండిషనల్ కదా. కాబట్టి నాకు తెలిసి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? నరేంద్ర మోడీ, అమిత్ షాకి, జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఇప్పుడు కూడా అంటే నా డౌట్ ఏంటంటే 293 ఓకే బలంగానే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన టీడీపీ అండ్ జనసేనతో అలయన్స్ అయి ఉంది. అక్కడ ఈ కూటమి ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోదీ సర్కార్ లేదు, అది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క 4 ఎంపీల కోసం ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తారా అండ్ వీళ్ళతో విభేదిస్తారా? అంటే విభేదించరు కదా, విభేదించరు. అదే బీజేపీ యొక్క రాజకీయం, అదే. తెలుగుదేశం జనసేనతో విభేదించరు, వాళ్ళతో కొనసాగిస్తూనే జగన్మోహన్ రెడ్డితో కూడా కొనసాగిస్తారు. అతను కూడా పనికి వస్తాడు ఏనుకోదానికని. ఎందుకోసం అంటే అసలు వీళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కదా ఎన్డీఏకి. ఇక్కడ తెలుగుదేశం జనసేన, అక్కడ జేడీయూ, నితీష్ కుమార్ మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ కి అసలు జగన్మోహన్ రెడ్డి మద్దతు 4 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకండి? వాళ్ళు అడిగితేనే మద్దతు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకు అడిగింది అంటే మేము జగన్మోహన్ రెడ్డితో కూడా మా రిలేషన్స్ కొనసాగుతున్నాయని ఒక సంకేతము బీజేపీ పంపించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళు లాంగ్ టర్మ్ పాలిటిక్స్ దక్షిణ భారతదేశంలో, వాళ్ళు భవిష్యత్ అంతా దక్షిణ భారతదేశం లేకపోతే చాలా నష్టం జరిగింది అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. గుజరాత్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి మొత్తం అంతా పోయిన తర్వాత కదా 400 సీట్లు వస్తాయి, మా సొంతంగా 370 వస్తాయి అనుకున్న దగ్గర 240 దగ్గర ఆగిపోయారు. భవిష్యత్ అంతా దక్షిణ భారతదేశం వైపే ఉంది. మరి బీజేపీకి సొంతంగా ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కావాలి వాళ్ళకి. అందుకని జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కూడా ఇప్పుడిప్పుడుగా ఆయన 11 సీట్లకు వచ్చినప్పటికీ కూడా అతన్ని వదులుకునేటువంటి పరిస్థితులు కానీ, గతంతో అతనితో ఉన్నటువంటి అనైతికమైన సంబంధాలను వాటిని ఇప్పుడిప్పుడుగా తెంచుకునేటువంటి పరిస్థితిలో కానీ మోడీ, అమిత్ షా ఉండబోరు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సంకేతాలు. ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఎంత మోడీ, అమిత్ షా అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కింద జగన్మోహన్ రెడ్డిని వదిలేది లేదు, జైలుకు పంపాల్సిందే, కేసులు పెట్టాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నామమాత్రంగా ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో కూడా తెలుగుదేశం జనసేన మద్దతు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎదురు చెప్పేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. రైట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలేమో కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క రాజోల్లో గెలిచి అతన్ని కూడా లాగేసుకున్న, పార్టీని కష్టపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, క్యాడర్ ఇబ్బంది పడుతున్నా, తనను అవమానాల పాలు చేస్తున్నా, మానసిక అత్యాచారాలు చేస్తున్నా అలా నిలబడి సాధించి ఈ రోజున దేశంలోనే అసలు హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అనే రకంగా నేను చూశాను. బెంగాలీ మీడియా, గుజరాతీ మీడియా, రాజస్థాన్ మీడియా, కశ్మీర్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈయన పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పి మోదీ అన్న ఒక్క మాటతో హూ ఈజ్ పవన్ అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అంటే పోరాట పటిమ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఒక ట్వీట్ చేశారు సార్. ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఆ ట్వీట్ చెప్తాను మీకు. ఇదే ఆ ట్వీట్. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టిన రోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం